ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ పోతుంది అనేది మామూలుగా జనరల్ గా వాడుకలో ఉన్నటువంటి ఒక మాట. చంద్రబాబు ప్రభుత్వము సంపూర్ణంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు బల ప్రదర్శన ఇప్పుడు చేయాలనా, ఎలక్షన్లప్పుడు చూపించండి మీ ప్రతాపము అంటున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన లా అండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తాము. ట్రాఫిక్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో జగన్ గారి పర్యటన జరిగితే విజయవాడ నుంచి గుంటూరు రీచ్ కావడానికి 6 గంటలు పట్టింది. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘన అని మాట్లాడుతున్నాడు. అంటే 6 గంటలు పట్టింది జగన్ గారు అంటే, జగన్ గారు పర్యటన కంటే 30 కిలోమీటర్ల ప్రయాణానికి మరి ఏ మేరకు జన సందోహము హైవేల మీదకి వచ్చినారో, ఎన్ని వేల మంది జనము ఆయన రాక కోసం ఎదురు చూసినారో, ఎటువంటి మొబిలైజేషన్ కూడా లేకుండా, అంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉందో. అమరావతి ప్రాంతంలోనే అంటే గుంటూరు అంటే అమరావతి ప్రాంతమే, రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు గారు గమనించాల్సింది, ఆయన నిర్మిస్తున్న సోకాల్డ్ రాజధాని ప్రాంతంలోనే వేల మంది జనం జగన్ గారి కోసము ఎదురు చూపులు, జగన్ గారి ఆయన కంటి చూపు మా మీద పడితే చాలనేటువంటి ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాము. కోట్లాది మంది పేదలకు అనునిత్యము ఆపద్బాంధవుడులా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. ఎన్నో రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని విధాలుగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము.